వెల్కమ్ టు TV4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది TV4 టైమ్ న్యూస్. శేఖరన్న పాప पार्वती पतये हर हर महादेव आत्मा संजू भाई फिर कर फिर फोन कर పైన ఇట్లా లేపకు అన్నా నివాడు దేవి దేవాలయం కల్వకుర్తి 37వ నవరాత్రి ఉత్సవాలు మేము ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈ ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని
అలంకరిస్తూ ఉంటాం. మరి కల్వకుర్తి పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ గత 37 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం రెగ్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు పొద్దుపూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్, ఇలా చాలా చక్కగా అందరికీ వచ్చిన వాళ్ళ ప్రతి కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో భాగం చేస్తున్నాం. అందరికి భోజనాలు అందిస్తున్నాం. మరి కల్వకుర్తి పట్టణ ప్రజలు చాలా ప్రేమతో ఇక్కడ అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకు రావాలని మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి సతీ సమేతంగా వస్తానని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేడం గారు రావడం జరిగింది. మరి ఈసారి ఇద్దరు రావాలని మా కోరిక, ఆ విధంగా చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు స్పెషల్గా ఎప్పుడు లేని విధంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే అమ్మవారు దయ అందరికి ఉండాలి. రక్తదానం అంటే అన్నిటికంటే పెద్ద దానం. రక్తదానం అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంకొకరు ప్రాణం ఇచ్చేది ఇది రక్తదానం. దీంట్లో తప్పు కాదు, ఎవరైనా ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇది అమ్మవారి దయతో ఈరోజు చేయితో ఫౌండేషన్ వారు ఇక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి మరి ఇంకొకటి నవరాత్రి ఉత్సవాలలో మరి ప్రతిసారి ఒక టీంని ఏర్పాటు చేస్తాం. ఈసారి గంధే రవి అధ్యక్షుడిగా ఉన్నాడు, టౌన్ అధ్యక్షుడు శేఖరు, మరి అలాగే మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు, ఇలా అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. స్పెషల్గా ఈసారి ఏంటంటే గంధరావు అధ్యక్షతన అందరూ సెక్రటరీలు, ట్రెజరర్లు, యూత్ లీడర్లు, యూత్ చాలా పిల్లలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. మరి వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మిగతా 10 రోజులు కూడా చక్కగా జరిపి 2వ తారీఖు నాడు దసరా, తర్వాత 4వ తారీఖు నాడు అమ్మవారి కల్వకుర్తి పురవీధుల్లో బ్రహ్మాండమైన ఊరేగింపు, తర్వాత అమ్మవారి అభంగన స్నానం ఒక మిల్లులో ఉంటుంది. ఈ ప్రోగ్రాం అందరూ కల్వకుర్తి పట్టణ అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది. ధన్యవాదాలు. వాసవి మాతాకి జై. శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుల తర్వాత చేయూత ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది అందరికీ మా గ్రూప్ సభ్యులందరూ సహకారాలు అందించి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. వాసవి వాసవి మాతాకి జై. ఈ సంవత్సరం 2025 శరన్నవరాత్రి ఉత్సవాలకు నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈసారి వినూత్న రీతిలో మేము ఇక్కడ ఈ చేయుత ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం అయింది. వారందరికీ మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా ముందు ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. నాకు ఈసారి అందరూ సహకరించి జయప్రదం చేయగలరని నా యొక్క ప్రార్థన. మాత ఈరోజు అలంకరణ భక్తులందరూ రోజు ఒక 1000 మంది ఆసరా జనాలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు స్పెషల్ ఎప్పుడు లేనంత రక్తదాన శిబిరం మా చేయూత ఫౌండేషన్ ద్వారా మా అధ్యక్షుడు కల్వా రమేష్ గారు వాళ్ళకు సపోర్ట్గా మేమంతా చేయూత సభ్యులమందరం ఆయనకు సహాయ సహకారాలు అందించినాము. మరి ఉత్సాహ కమిటీ అధ్యక్షుడు గంధే రవి గారు వాళ్ళ కమిటీకి మా యొక్క కృతజ్ఞతలు. మాకు అడిగిన మాకు రక్తదాన శిబిరానికి పర్మిషన్ ఇచ్చిండు. మన జూలూరు రమేష్ బాబు గారిని కూడా అడిగినాము, సరే పెట్టుకోండి అని చెప్పిండ్రు. మరి కొందరు ఎవరో ఇలా పెట్టొద్దు అన్నారు. రక్తదానం అనేది మహాదానం, అన్నదానాల కన్నా రక్తదానం గొప్పది. కానీ వాళ్ళకు మరీ చెప్తున్నా, మరల కానీ రక్తదానం అనేది ఏ గుళ్ళని ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలని
మనది. ఓకే.